ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. పెద్ద పొరపాట్లు చేసుకుంటా ఈ పెద్దది చేసుకున్నాం ఇప్పుడు ఈనాడు. అవునండి. మళ్ళీ తిరిగి వీళ్ళకి వస్తుందని వీళ్ళు గ్రహించాల. వీళ్ళు మాట్లాడి చేసేసి తిరిగి వీళ్ళకి కూడా అదే వచ్చేసింది. అవునండి. కాబట్టి మనం చేసిందే మనకు వస్తాం తిరిగి. అవునవునండి. ఇట్లా ప్రతి ఒక్కటి మనమే మార్పు చేసుకునేసినాం. మన భావాలు, మన ఆలోచనలు, మనం చూసే విధానము, మనం వినే విధానము అన్ని మనమయ్యే పోగొట్టుకున్నాం. అవునండి. ఇప్పుడు వినేటివి, ఇప్పుడు చూసేటివి, ఇప్పుడు మాట్లాడేవి అన్ని భిన్నం. ఇప్పుడు అన్ని కల్తీ అయిపోయింది. కాబట్టి కల్తీ అయిపోయిన సమాచారాన్ని వింటా ఉన్నాము. ఇప్పుడు కల్తీగా ఉండేటువంటిదే చూస్తా ఉన్నాము, కల్తీగా ఉండేదే మాట్లాడుకుంటున్నాము. మొత్తము ఏది అసలు నిజము అనేది తెలియకుండా అయిపోయింది. ఈ కంటికి ఇప్పుడు అవే చూపిస్తా ఉన్నాం, అదే వినిపిస్తా ఉన్నాం. ఇప్పుడు అసత్యాన్ని ఎందుకు బలపడిపోయింది అంటే ఇప్పుడు అవే చూపించేదాని వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎందుకంటే అది చివరికి ఫలానా తెలిసినాక మోసపోయినాను అనుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని కూడా మోసాలు ఎక్కువైపోయినాయి. మోసం అన్నిట్లోకి ప్రవేశించేసింది. ఎందుకంటే నిజం ఏది కనపడలేదు ఇక్కడ. ఇప్పుడు ఒక నిజాన్నే ఇంకొక రూపకంగా అది నిజము అని చెప్పి చూపించి నేర్పించి వదిలేస్తా ఉంటారు. ఇప్పుడు అది మనం ఒక వస్తు రూపకంగా వస్తున్నాం కదా. ఇప్పుడు మనం వాడే వస్తువులన్నీ కూడా ఒక కంపెనీ ఒకటైతే అదే మాదిరి డూప్లికేట్ అదే మాదిరి తయారు చేసి సేమ్ అదే మాదిరి ఒక అక్షరం మార్చి మార్కెట్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే పెట్టి వీళ్ళు కంపెనీ వాళ్ళు 10 రూపాయలకి ఇస్తే వీళ్ళు 5 రూపాయలకే ఇచ్చి దాన్ని అంటే ఆ నిజం అది అదే మాదిరిగా ఇది కూడా నిజమే అని చెప్పి చూపించి ఇప్పుడు కల్తీగా చేసేస్తాం. ఇప్పుడు అది ప్రాబ్లం అయిపోయింది. ఆ మాదిరి మనుషుల్లో కూడా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆ మాదిరి కల్తీ అయిపోయినాక మనిషి ఇంకా ఎట్లా ఉంటాడు? మనిషి కూడా కల్తీగా మారిపోయినాడు కదా. ఎక్కడ తనలో సంపూర్ణమైనటువంటి విశ్వాసాలు, నమ్మకాలు ఎక్కడున్నాయి? సత్యం ఎక్కడుంది? నిజం ఎక్కడుంది? న్యాయం ఎక్కడుంది? మాట మీద ఉండడం ఎక్కడుంది? ఒకదానికి ఒకటి కోల్పోయినాం మనం. మన వ్యక్తిత్వమే మనం కోల్పోయినాం. ఎందుకు? ఇవన్నీ బలపడిపోయినాయి కాబట్టి. ఇప్పుడు ఎక్కడైనా మనము చివరికి పెద్దల నుంచి చిన్నోళ్ళ దగ్గరికి వచ్చి వినాల్సి వచ్చినటువంటి మాటలు ఇప్పుడు మీకు తెలియదు అంటే ఇప్పుడు పిల్లలు పెద్దలకి మీకు తెలియదు అంటే ఈ స్థితికి వచ్చేసింది. ఇప్పుడు మీకు తెలియదు, మేము చెప్పింది వినండి అంటే ముందు పై నుంచి కిందకు వస్తా ఉండింది, పెద్దల దగ్గర నుంచి పిల్లల దగ్గరికి వస్తా ఉండింది. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దలు వినిపించుకునే స్థితికి వచ్చేసింది. కాబట్టి అంత పరిస్థితి తారుమారైపోయింది.
ఇప్పుడు దీనికి మూలం ఎవరు? మన గుణాలు ప్రేరేపితం చేసి మన తత్వాలు మార్పు చేసుకొని మన అరిషడ్ వర్గాలు పెంపొందించుకునే దానివల్ల అవునైనా. మనలో ఇటువంటి వాసనలు పెరిగిపోయి మనము అవును. ఈనాడు మన బంధాలపైన మనము ప్రదర్శిస్తాం. అవునైనా. ఇవి ప్రబలం చేసుకున్నాము. అవునైనా. ఇప్పుడు ఇది ఎలా ప్రబలం చేసుకున్నాము? మన కుటుంబం దగ్గర నుంచి, మనం చేసే వృత్తుల దగ్గర నుంచి, ఎప్పుడైతే మనము సమాజంలోకి వెళ్ళిపోయి సమాజము మొత్తం ప్రపంచం ఎప్పుడైతే తిరిగేది మొదలు పెట్టినామో, ప్రపంచ విషయాలు ఎప్పుడైతే తెలియబడతా ఉంటాయో, దగ్గరికి ఎప్పుడైతే దగ్గరగా తెలియబడతా ఉందో, అవునైనా. ఇప్పుడు ఒక సమాచారము ముందు బయట సమాచారాలు ఈ వ్యక్తికి చేరాలంటే ఎలా ఉంది? ఏ సమాచారం బయట ఇవి ఒకప్పుడు ఒక జీవన విధానం ఎలా ఉన్నింది మనసులో, అవునైనా. ఆ మనుషులు, ఆ కుటుంబము, ఆ ఊరు ఇంతవరకే వాళ్ళకి పరిమితం. అవును. ఏది ఇప్పుడు దానికి జీవనానికి కావాల్సినటివి ఉత్పత్తి చేసుకోవడము, అవును. పంటలు పండించుకోవడము, ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవడము, బయట పోయి వస్తువులు తెచ్చుకోవడం ఇంతవరకే ఉంది. ఇది క్రమేణా విస్తరిస్తా వచ్చే కొద్దికి ఇప్పుడు విషయాలు ఇప్పుడు బయట పోయి తెచ్చుకునేది ఎప్పుడైతే మొదలైందో, ఇప్పుడు వాళ్ళ గ్రామాన్ని వదిలేసి ఇంక వేరే గ్రామానికి ఎప్పుడైతే మొదలైందో ఇంకా క్రమేణా పట్టణాలుగా మారినాయి. బయలుదేరినాడు మనిషి, ఇంకా అక్కడి నుంచి మార్పు వచ్చింది, పట్టణాలుగా మారినాయి, పట్టణాలు సిటీలుగా మారిపోయినాయి. అంటే విస్తరిస్తా వస్తా ఉన్నాం, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగినాం, విస్తరింపబడింది. ఇక్కడ మన ఆలోచన విస్తరింపబడింది, మన జ్ఞానం విస్తరింపబడింది, అన్ని అభివృద్ధి అవుతానే వస్తా ఉన్నాము. ఇక్కడ ఏది కానీ తగ్గలేదు, అన్ని అభివృద్ధి అయినాయి. ఇక్కడ ఏది తగ్గుముఖం పట్ల ప్రతి ఒక్కటి పెరిగిపోయింది ఇప్పుడు. అంటే మంచితో పాటు చెడు కూడా పెరగతానే అది కూడా ప్రబలం అయిపోయింది. ఇక్కడ చెడుని తగ్గించే పరిస్థితి తగ్గిపోయింది, అది కూడా ప్రబలం అయిపోయింది. రెండు మిళితం అయిపోయి ఇప్పుడు పెద్దదైపోయింది. జ్ఞానం ఎట్లా అయితే అభివృద్ధి అయిందో, ఎవరెవరు పరిస్థితి వాళ్ళ యొక్క జ్ఞానంతో ఈ మనసు తోడు చేసుకొని ఇప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినామో, అందులో చెడును కూడా అదే విధంగా కలిపి తెచ్చుకునేసినాం. ఇప్పుడు ఒకరినొకరు మోసాలు చేసుకోవడము, ఎవరిని ఎలా పడగొట్టాలనుకోవడము, నేను పెద్దోడు కావాలనుకోవడము, ఒకరిని అనిచేయడము, ఇంకొకరిని పైకి కనపడడం, ఇట్లా పెరిగిపోయినాయి. అభివృద్ధి పాటికి అభివృద్ధి, మంచి పాటికి మంచి కనపడతా ఉంది, చెడు పాటికి చెడు కూడా అదే విధంగా కనపడుతుంది. ఇప్పుడు ఒక లంకా రాజ్యము, ఇక్కడ రామరాజ్యము వేరువేరుగా ఉన్నాయి. వాళ్ళ పరిపాలన వేరుగా ఉండింది, వీళ్ళ పరిపాలన వేరుగా ఉండింది. ఇప్పుడు వీళ్ళ పరిపాలన వాళ్ళ పరిపాలన ఏమైపోయింది? ఈ ఇరువురు ఒకటి అయిపోయినాక ఇప్పుడు ఆ రాజ్యాలు ఇరువురు ఒకటి అయిపోయినారు. ఇప్పుడు రాముడు అన్న స్థానంలో రావణాసుడు కూర్చోన్నాడు. ఇప్పుడు ఆ మాదిరి మొత్తము మార్పు వచ్చేసింది. ఇప్పుడు రామరాజ్యమా ఇది రావణ రాజ్యం అనేది ఎవరికి తెలియకుండా అయిపోయింది. అంటే మొత్తం పరిస్థితి
మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు అదే మన కుటుంబంలోనూ వచ్చేసినాయి. అవునండి. అవునండి. ఎవరిలో ఏ ఉండాలి ఇప్పుడు తెలియకుండా అయిపోయింది. అవునండి. ఇది మంచా ఇది చెడా ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా, అవునండి. ఎందుకంటే మోసాలు నటనలు ఎక్కువైపోయినాయి. అవునండి. ఇది మనకు కనపడతా ఉండేటువంటి అభివృద్ధి క్రమంలో ఏమో కనపడతా ఉంది, కానీ దాంతో పాటు ఈ చెడు కూడా అంత ప్రబలం అయిపోయింది. అవునండి. ఇప్పుడు చెడుని ఎప్పుడైతే పెంచేసినామో ఆ చెడు మన మనసుల్లోకి వచ్చి జ్వరబడేసింది. అవునండి. ఇప్పుడు ఆ చెడే కనపడతా, అది బాగా నమ్మిస్తా ఉంది. అవునండి. అదే వినిపించి నమ్మిస్తా ఉంది. అవునండి. ఇప్పుడు నిరంతరము అవే మనము నిజం అనుకునేసినాం. అవునండి. ఇప్పుడు దైవాన్ని తోడు చేసుకుని పంచభూతాలను తోడు చేసుకుని అవునండి. ప్రతి ఒక్కటిని మనకు ఉండేటివన్నీ కూడా తోడు చేసుకొని అవి సహాయపడుతున్నాయి కాబట్టి అన్ని తోడు చేసుకొని ఈనాడు మనము ఈ ప్రపంచాన్ని ఈ విధంగా సృష్టించేసినాము. అవునండి. ఆ సద్గుణాలు కలిగినటువంటి మనుషులను కాకుండా దుర్గుణాలు కలిగినటువంటి మనుషుల్ని మనము సమాజంలో పెంచుకునేసినాం. అవునండి. ఇప్పుడు ఇది ఆ స్త్రీలోను పురుషుల్లోను ప్రవేశించేసినాం. అవునండి. ఈ మొట్టమొదట వీళ్ళిరువురు సరిగ్గా లేకనే కదా ఇప్పుడు ఇంత ఇదైపోయింది. అవునండి. ఎక్కడ పొరపాటు జరిగిందంటే ఈ స్త్రీలు ఈ పురుషుల్లోనే పొరపాటు జరిగిందన వల్లనే ఇంత పరిణామం చెందింది. అవునండి. ఎందుకంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయక, అవునండి. ఎప్పుడైతే స్త్రీలు పురుషుల విషయాల్లో వేలు పెట్టినారో, అవునండి. పురుషులు ఎప్పుడైతే స్త్రీల విషయాల్లో వేలు పెట్టినారో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అవునండి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడు, నడుచుకున్నప్పుడు, ఆచరించినప్పుడు ఇవి లేవు. అవునండి. చిన్న చిన్న ఉన్నా కూడా అవి దైవ లక్షణాలకు పనికిరావని చక్కదిద్దుకుని ముందుకు పోతా ఉంటారు. ఇప్పుడు ఎవరి విషయాల్లో వాళ్ళు వేలు పెట్టి ఎప్పుడైతే అది చిన్న చిన్న విమర్శలు, మళ్ళీ కలహాలు, మళ్ళీ గొడవలు, నేను అనే అహంకారానికి దారి తీసి నువ్వు నేననే కాడికి పెంపొందించుకొని ఈనాడు పెద్దవైపోయినాయి. చిన్న చిన్న విమర్శలే ఈ రోజు పెద్దవైపోయినాయి. అవునండి. ఇప్పుడు పరమాత్ముడు ఏం చేస్తున్నాడు, బ్రహ్మ ఏం చేస్తున్నాడు, ఒక విష్ణువు ఏం చేస్తున్నాడు, ఒక శివుడు ఏం చేస్తున్నాడు, ఒక సరస్వతి దేవి ఏం చేసింది, ఆ లక్ష్మీదేవి ఏం చేసింది, ఆ పార్వతీదేవి ఏం చేసింది, ఈ మొత్తానికి జగన్మాత ఏం చేస్తా ఉంది. వాళ్ళు ఎలా ఒకరికొకరు అవినావ సంబంధంతో, బంధముతో ఇరువురు సమస్థితిగా ఎలా పరిపాలించగలుగుతా ఉన్నారు. వాళ్ళు ఎలా పరిపాలిస్తే ఈ బ్రహ్మాండం నడుస్తూ ఉంది. మనం ఎందుకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి 3, 4, 5 మంది 10 మంది మనం ఎందుకు సరిగ్గా లేము? నిరంతరం బాధలు దుఃఖాలతో ఇబ్బంది పడతా ఉన్నాం. ఒకరికొకరు విమర్శించుకుంటాం. ఎందుకు కలహించుకుంటాము? ఎందుకు సరిగ్గా లేవు మనం? వాళ్ళు ఇంత పరిపాలన చేస్తా ఉంటారు, మనం ఎందుకు చేయలేకపోతాం? కనీసం మనకు ఒకరికొకరే తీసుకున్నప్పుడు ఒక్కరు కూడా మనం సరిగ్గా ఎందుకు లేము? ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగింది? నాలో ఏం పొరపాటు ఉంది? మనకు నేను వచ్చిన విధానం పొరపాటు జరిగిందా, లేదు మన పెద్దల గుండా పొరపాటు జరిగిందా, ఎక్కడ పొరపాటు జరిగిందా వల్ల నేను ఇప్పుడు ఈ పొరపాట్లు చేస్తా ఉన్నాను.
ఇప్పుడు అవును. నేను చేసే పొరపాట్ల వల్ల ఇంకా రాబోయేటువంటి వారికి నేను మార్గదర్శకం అవుతాను. అవునండి. నేను ఒక ఆదర్శవంతుడిని అవుతాను. ఏది నేను చేసే పొరపాట్లకి, నేను చేసే తప్పులకి. అవును. ఇప్పుడు నేను అవునండి. చక్కబడలేదంటే ఇంక రాబోయే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. అవునండి. నాకుండా వచ్చేవాళ్ళు ఇంకా ఈ విధంగా ఉంటారు అవునండి. అనేది ఇక్కడ మనము ప్రతి ఒక్కరము దాని గురించి ఆలోచన చేయాలి. అవునండి. ఈరోజు మనతోనే కాదు, మనలో ఈరోజు చిన్న చెడు విత్తనము, చెడు ప్రవృత్తి, చెడు నడవడికలు, చెడు యొక్క ఎప్పుడైతే మనలో ఉంటాయో అవునండి. ఇప్పుడు ఈ బీజము నెక్స్ట్ మన బిడ్డల గుండా ఇంకొకరికి ఇది ఇట్లే సంక్రమిస్తుంది. అవునండి. ఇది తప్పనిసరిగా ముందు మనం చక్క పెట్టుకోవాలా. అవునండి. నాలో ఎందుకు వచ్చినాయో నేను సరిపెట్టుకొని చక్కదిద్దుకుంటే తర్వాత అటువంటి బీజాలే పడతాయి. అవునండి. అవును. నేను చక్క పెట్టుకోకపోతే నాలో ఏది పెంచుకుంటే అటువంటి బీజాలే వస్తాయి. అవునండి. దానికి కారకం మనమే కదా. అవునండి. అది గుర్తించడం లేదు కదా నేను. అది గుర్తించకుండా మనం చేసే ఆ పొరపాటును ఇతరుల మీద మనం ఆపాదించేస్తున్నాం కదా నేను. దానివల్లనే కదా అవును. ఏంది ఆ స్త్రీ పురుషులు అనేవాళ్ళు అసఖ్యంగా లేకుండా పోవటానికి కారణము, మన బిడ్డలు కూడా చెడిపోయేదానికి కారణం అంతా మనమే అనేది తెలుసుకోవటం వల్ల. మనలో తప్పు ఉండాది అనేది మనం గ్రహించకుండా వేరే వాళ్ళ మీదనే ఆ తప్పు అనేది చూపిస్తాము. అవును. అవును. ఇక్కడ ఇప్పుడు ఆ పురుషుడు అన్నవాడు అవునండి. పుట్టిన తర్వాత ఆ పురుషుడు అన్నవాడు ఎలా పెరిగి పెద్ద అవుతున్నాడు. అవునండి. వాళ్ళకి ఆ తల్లిదండ్రి ఏది నేర్పించుంటే దాన్ని తీసుకొని పెద్ద అవుతున్నాడు. అవునండి. ఇప్పుడు ఆ పురుషుడు అన్నవాడు ఏం చెయ్యాలి? అవునండి. ఇప్పుడు పురుషత్వం అంటే బరువు, బాధ్యతలు, ధర్మాన్ని పాటించడము, అవునండి. న్యాయబద్ధంగా జీవించడము, అవునండి. ఒక సత్యవంతుడుగా మెలగడము, అవునండి. ఒక సత్యంగా దేనికైతే కట్టుబడినాడో దానికి కట్టుబడి ఒక మాటలు మాట్లాడడం కానీ, మాట నిలబడడం, మాట ఇవ్వడం కానీ, అవునండి. ఇది తర్వాత తన ఏ వృత్తినైతే స్వీకరిస్తాడో తన కుటుంబం కోసం కుటుంబాన్ని పరిపాలన చేయాలి. అవునండి. కుటుంబ పరిపాలన చేసి చేయాలంటే తన వృత్తి కూడా ధర్మంగానే ఉండాలి. అవునండి. ఆ వృత్తి ధర్మాన్ని తాను కరెక్ట్ గా పాటించాలి. ఆ వృత్తిలో కూడా న్యాయము, ధర్మాన్ని, సత్యాన్ని ఉంటూ నిలుపుకుంటా వస్తున్నాడు. అవునండి. ఇప్పుడు ఆ విధంగా తాను ఒక పురుషత్వం అనేది నిలబెట్టుకుంటాడు. అవునండి. అంటే ఒక క్రమశిక్షణగా తన నడవడికలు కానీ, తన ప్రవర్తన కానీ, ఎవరి పట్ల ఎలా ఉండాలనేది నేర్చుకొని తను నేర్చుకున్నటువంటి విద్య తను ఎలా ఉపయోగించాలా, ఆ విద్య ద్వారా తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకొని, జ్ఞానాన్ని పెంచుకొని, దీన్ని అవునండి. తనకు తగినట్టుగా ఎంతవరకు తనకు పరిమితి ఉందో అవునండి. ఆ పరిమితులకు లోబడి తాను ఎంతవరకు సత్యాన్ని నిలపడము, ధర్మంగా ఆచరించడము, ఇవి సమాజంలో ఎలా ఉండాలి, వృత్తిలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, స్నేహ ధర్మంగా ఎలా ఉండాలి, ఇవన్నీ తాను
నడుచుకునే విధానం. అవును ఎక్కడ కానీ పొరపాట్లు చేయకుండా ఒక స్నేహంలో స్నేహాన్ని నిలుపుకోవాలా. సమాజంలో ఎక్కడైనా కూడా తన నడవడికలు, తన మాటలే కదా సమాజంలో వచ్చేది. అవును అవును ప్రప్రదంగా అందరూ చూసేది ఏంటంటే తన నడవడికలు, తన మాట తీరు, తన అవును. స్వభావాలు, తను ఎలాంటి వాడు అనేవాడు అనేది సమాజం నేర్పిస్తుంది. సమాజంలో తాను ఇమిడిపోయి ఉంటాడు. అవునవును ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు తాను ఆ వృత్తిని కూడా ఆ విధంగా మలుచుకుంటాడు. అవును ఆ వృత్తిని ఏ వృత్తి అయినా సరే, చిన్నదైనా తనకు తగింది, మధ్యమైంది, తనకు ఆర్థిక స్తోమత ఎంత ఉందో తన శక్తికి తగినట్టుగా తాను ఇమిడిపోవడం. అవును అప్పుడు దానికి సంబంధించి అంటే దానికి తగినట్టే ఇప్పుడు తన కుటుంబానికి, అవును ఇట్లా సమాజంలోనూ తన ఇది నిలబెట్టుకున్నాడు, వృత్తిలోనూ ధర్మాన్ని ఆచరిస్తా ఉన్నాడు. ఇప్పుడు సంసారంలోకి వచ్చిన ఇప్పుడు భార్యకి తన వంతు ఏం న్యాయం చేయాల? అవునైనా ఇప్పుడు మనం నమ్ముకొని మన ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీకి అవునైనా ఆ ప్రేమను ఎలా అందించాల? తను నిరంతరము సంసారానికి ప్రతి ఒక్కటి తనే చూసుకుంటా ఉంది. ఒక కుటుంబానికి మొత్తానికి ఒక మంచి పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, బిడ్డలకు కానీ, భర్తకు కానీ, అందరినీ ప్రతి ఒక్కరు బాగోగులు చూసుకుంటా ఉండేది. చూసుకునేటువంటి ఇప్పుడు అందరికీ సమత్వంగా బాగోగులు చూసుకోవాలా, వాళ్ళకి ఆహారం చూసుకోవాలా, వాళ్ళ మంచి చెడ్డ అన్ని చూసుకోవాలా, వాళ్ళ ఆరోగ్యం గురించి చూసుకోవాలా. ఇలా కుటుంబంలో భార్య అన్నది చేస్తూ ఉండేటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఈ విధంగా ఉంది కదా. భారీగా ఇవన్నీ చక్కబెడతా ఉంది కదా. నా వంతు నేనేం చేయాలి? ఆ అమ్మకి నేను ఆ మనసుని ఎలా తృప్తిపరచాలి? నా ప్రేమని ఎలా చూపించాలి? ఆ అమ్మ ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందుల్ని ఎలా మనసులోకి రానియకుండా మనం గుర్తించి ఆ కష్టాన్ని తగినట్టుగా మనం ఏం అందించాలి? ఆ కష్టాన్ని తగినట్టుగా మనం అందించినప్పుడే ఆ స్త్రీ మిగతా పనులు చేయగలుగుతారు. ఆ ప్రతిఫలాన్ని మనం ఉంచుకోకూడదు. తన యొక్క మనసుని నిరంతరము సంతోషపెడుతూ, ఎందుకంటే ఇప్పుడు నా వంతు నేను ఎప్పుడైతే బయట ఇవన్నీ చేస్తున్నానో తన వంతు కుటుంబాన్ని నడుపుతా ఉంది. ఇక్కడ ప్రతిది చక్క పెడతా ఉంది. ఎవరికి ఏ అవసరం ఉన్నా చక్క పెడతా ఉంది. బిడ్డల్ని వాళ్ళ యొక్క సంస్కారాలు కానీ, తీర్థనులు అన్ని నేర్పిస్తా ఉంది. వాళ్ళకి ఎవరికి ఏ ఆహారంగా ఉన్నామో ఆహారం చేస్తూ ఉంది. బట్టలు ఎవరెవరికి బట్టలు సమకూరుస్తూ ఉంది. ప్రతి ఒక్కటి తను ఏం చేయాలో చేస్తా ఉంది. అటువంటి భార్యకి నేనేం చేయాలి అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళందరూ అడక్కనే తను చేస్తా ఉంది. ఎవరెవరికి ఏ సమయానికి ఏది అందించాలనో వాళ్ళు అడక్క ముందే వాళ్ళ యొక్క అన్ని తెలుసుకుని వాళ్ళకి అన్ని అందిస్తా ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాలు, పానీయాలు కానీ, ఆరోగ్య విషయాలు కానీ అన్ని పట్టించుకొని తన వంతుకు తను చేసేస్తా ఉంది. నిద్ర లేచినప్పటి నుంచి నాకేం చేయాలి అని నిద్ర లేచినప్పటి నుంచి నాకు కూడా ఏం చేస్తా ఉంది, నన్ను ఎలా మనస్తృప్తి పరిచి నన్ను ఎలా బయటికి పంపిస్తా ఉంది, సంతోషంగా పంపిస్తా ఉంది, అన్ని చూసుకుంటా ఉంది. ఇన్ని చూసుకుంటా ఉంటే కుటుంబాన్ని గురించి నాకు ఇది కావాలి, అది కావాలి అని అడిగేది లేదు.
ఏమీ అడగకుండా తన పని తను చేస్తా ఉంది. స్వధర్మాన్ని తను ఆచరిస్తూ తను అవునండి. ఈ ఇంటికి వచ్చిన దానికి ప్రతి ఒక్కటి చేస్తా ఉంది. అవునండి. నాకు ఈ బట్టలు కొని, నాకు ఈ నగలు కొని, నాకు పలానా వస్తువులు కొని ఏది అడగడం లేదు. అవునండి. ఎందుకంటే దానికి తగినట్టుగా నేను సమకూర్చాలా. అవునండి. పరిపాలన చేసేవాడిని నేను కాబట్టి అవునండి. ఏ ఒక్కటైనా కూడా సమకూర్చాల్సింది నేను. ఇప్పుడు అవునండి. అందరికీ బట్టలు కావాలన్నా సమకూర్చాల్సింది నేను. అవునండి. వీళ్ళకందరికీ ఆహారము అందాలంటే దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ సమకూర్చాల్సింది నేను. అవునండి. వీళ్ళకి ఏ ఒక్కటి మందులు కానీ సమకూర్చాలా, ఏది అవసరమో అవన్నీ సమకూర్చే బాధ్యత మంది. అవునండి. కాబట్టి మనం సమకూర్చి ఆమె చేతిలో పెడితే ఆమె అంత పరిపాలన చేస్తా ఉంది కుటుంబాన్ని. అవునండి. ఏ లోటు లేకుండా చేస్తా ఉంది.